Praise the Lord. Hallelujah. హల్లెలూయా. అందరికీ వందనాలండి. I thank God for this wonderful day He has given me to preach the God's word. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైన దినాన్ని వాక్యం అందించడానికి ఇచ్చినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. How are you all? మీరందరూ ఎలా ఉన్నారు? I hope you are doing well. మీరందరూ కూడా బాగున్నారని మేము భావిస్తున్నాం. I believe God is guiding you and leading you in the right time and the right path. మరి నేను నమ్ముతున్నాను దేవుడు తగిన సమయంలో తగిన రోజున తగిన విధంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడని. Today the God's word will change your mindset and it will take you into the another level of anointing. మరి ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా దేవుడు మీ ఆలోచన విధానాన్ని మార్చివేసి మిమ్మల్ని మరొక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. Something powerful is going to happen in your life. శక్తివంతమైన కార్యం ఈ రోజు మీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. God is going to do a marvelous and wonderful things in your life through this message. నువ్వు ఊహించినటువంటి అసలు ఎన్నడూ కూడా తలంచుకున్నటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలను దేవుడు ఈ రోజు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. Whoever is hearing this message, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో don't skip here and there. దయచేసి దీన్ని అటు ఇటు ముందుకు వెళ్ళకండి. But open your hearts. మీ హృదయాన్ని తెరవండి. Take this word into your life. ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకోనండి. And it will change you. ఈ వాక్యం మీ జీవితాన్ని మారుస్తుంది. As every time I says, నేను చాలా సార్లు చెప్పే విధంగానే our words never change you. మా మాటలు మిమ్మల్ని మార్చజాలవు. But God's word will change your life. దేవుని యొక్క వాక్యం మీ జీవితాలను మారుస్తుంది. The Holy Spirit God who intercede you and He will touch you and He will transform your life. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు, మిమ్మల్ని ముడతాడు, ఆయనే మీ జీవితాన్ని మార్చివేస్తాడు. I believe the Holy Spirit God is there with you now. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీతో కూడా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. And He is going to transform our lives. ఆయన మన జీవితాలను మార్చివేస్తూ ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Today I would like to speak about how is your time. Is it good or bad? మరి ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే మీ సమయము ఎలా ఉంది, మంచిగానా లేక చెడుగానా అనేది. Normally people says like, my time is not good now. మరి చాలా మంది అంటుంటారు, ఇదిగో నా యొక్క సమయం బాగోలేదు అనుకుంటూ ఉంటారు. Some people says my time is going very bad now. మరి అసలు నాకు ఇది చాలా దుష్టకాలం అని చెప్తా ఉంటారు. But when my time comes, I will show who I am. మరి నా సమయం అనేది నాకు వచ్చినప్పుడు నేను ఎవరనేది నేను చెప్తానని అంటూ ఉంటారు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. So many will speak in such way that their time is bad. మరి అయితే చాలా మంది మరి సమయాన్ని గురించి మాట్లాడుతూ అద్భుతమైన సమయాన్ని గురించి అంటూ ఉంటారు. Today I would like to speak about God's timing in your life. అయితే ఈ రోజు మీ జీవితంలో దేవుడి యొక్క సమయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Let me start speaking naturally how we live. సాధారణంగా మనం ఏ విధంగా జీవిస్తామనే విషయం మాట్లాడనివ్వండి. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. We pray to God each and every moment for the life. మనము ప్రతిరోజు ప్రతి క్షణాన కూడా దేవుడికి మన జీవితం అనేది ప్రార్థన చేస్తాం. For a good things to be happen in our lives. మరి మంచి కార్యాలు మన జీవితంలో జరగడం కొరకై. If you are going sick, మరి నీవు గాని ఒకవేళ అనారోగ్యానికి గురైతే, and if you are going your life with a pathetical situation that you cannot express with anyone, మరి నీవు ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి దుష్టమైనటువంటి కార్యం ద్వారా మీ యొక్క జీవితంగానే వెళ్తూ ఉన్నట్టయితే, and you are praying to God, నువ్వు కానీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా, Lord give me a good health.
ఇదిగో ప్రభు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని give అడుగుతున్నావు. me a good life. ఇదిగో నాకు మంచి జీవితాన్ని ఇవ్వు అని అడిగినప్పుడు Okay, God will give you a good things and good life. దేవుడు నీకు మంచి విషయాలను దేవుడు దయచేస్తూ మంచి జీవితాన్ని దేవుడు And ఇస్తాడు. what you going to do with your life now? మరి నీ యొక్క జీవితం ద్వారా నీవేమి చేయబోతున్నావు? If God is going to extend your life, and what are you going to do with this life? ఇదిగో నీ జీవితాన్ని కానీ మరలా దేవుడు కానీ పొడిగిస్తే నీవేం చేస్తావు? And what you are thinking about your life to do to the God. మరి దేవుడి కొరకు నీ జీవితాన్ని దేవుడు కానీ పొడిగిస్తే నువ్వేం చేస్తావు అనేది ఈ రోజు. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. If you see in Isaiah 38, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం గమనిస్తే verses 5, మరి 5వ వచనం నుంచి చూస్తే here is one character, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. name called Hezekiah. అతని పేరు హిజ్కియా. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. If you see here ఇక్కడ మనం గనుక గమనిస్తే in verses 4 మరి 4వ వచనంలో and verses 5, 5 and then word of the Lord came to Isaiah. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, Then the word of the Lord came to Isaiah. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, Go and tell Isaiah, this is what the Lord, the God of your father David says. I have heard your praise and seen your tears. I will add 15 years to your life, and I will deliver you and this city from the hand of the king of Isaiah. I will defend this city. ఓకే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం 5, 6 వచనం చదువుకుందాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరి ఈ పట్టణమును నేను కాపాడుచు నేను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. This word is a powerful word in the Bible. ఈ యొక్క మాట బైబిల్ గ్రంథంలో చాలా శక్తివంతమైనది. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. This word is telling about extending of years of life of to Hezekiah. ఇక్కడ మరి మనం గమనిస్తే హిజ్కియా యొక్క జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించడాన్ని మనం గమనిస్తున్నాం. If God gives you such way, you will see the great things happening in your life. మరి దేవుడు గాని మీకు గాని ఆ విధంగా చేస్తే గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించడం మీరు చూస్తారు. And you will be the happiest person in this world. నీవు ఈ ప్రపంచంలోనే చాలా ఆనందకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. But God has extended Hezekiah's life. ఇదిగో ఇక్కడ హిజ్కియా యొక్క జీవితాన్ని దేవుడు పొడిగించాడు. If you see in Hezekiah's life, హిజ్కియా యొక్క జీవితాన్ని ఆలోచన he is చేస్తే a normal king అతడు సాధారణమైన ఒక రాజు. who prays every day to God. ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతించేవాడు. He is not doing anything more than that. అంతకంటే ఇతడు ఏమీ కూడా ఎక్కువ చేయడం లేదు. He is a normal king who is taking care of Judah. యూదాను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సాధారణమైన ఒక రాజు అతడు. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. So God extended his life now దేవుడు ఇతని యొక్క జీవితాన్ని పొడిగించాడు because of his prayer. ఎందుకంటే ఇతని యొక్క ప్రార్థనను బట్టి. So let me tell you one thing here. నన్ను ఒక మాట ఇక్కడ చెప్పనివ్వండి. There is a good time మరి మంచి సమయం అనేది ఉంది, and there is a bad time in our lives. చెడ్డ సమయం కూడా మన జీవితంలో ఉంది. Amen. Hallelujah. ఆమేన్ హల్లెలూయా. God made everything good in our lives. మరి మన జీవితంలో ప్రతి దానిని కూడా దేవుడు మంచిదిగానే చేస్తాడు. And we go out of the time of God and we bring bad in our lives. దేవుని యొక్క సమయాన్ని దాటి మనం వెళ్ళి చెడ్డ సమయాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం. Here in Hezekiah's life, ఇక్కడ హిజ్కియా జీవితాన్ని he was ఆలోచన చేస్తే living normally. అతడు సాధారణంగా జీవిస్తూ He ఉన్నాడు. don't want anything. అతడికి ఏది కూడా కొదవలేదు, ఏది ఆశించట్లేదు. And he is living like a normal king. ఇతడు ఒక సాధారణమైన ఒక రాజుగా ఇతడు జీవనం గడుపుతూ ఉన్నాడు. But God extended his life. ఇతడు అతని యొక్క జీవితాన్ని దేవుడు పొడిగించాడు. You have to understand why God extended his life. ఇక్కడ నీవు ఈ రోజు అర్థం చేసుకున్న విషయం ఏంటి? ఎందుకు దేవుడు హిజ్కియా యొక్క జీవితాన్ని పొడిగించాడు? To do great things for king. గొప్ప కార్యాలను ఇతడు చేయడానికి. As a king, he should do great things for the Lord. ఒక రాజుగా ఇతడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి. And he realized that.
ఇతడు ఆ విషయాన్ని గ్రహించాడు. And he realized and he started seeing what he is supposed to do for the living God now. ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఇతడు ద్వారా గొప్పగా దేవుడి కొరకు జరిగించుకున్న విషయాల్లో ఇతడు అర్థం చేసుకున్న తర్వాత ఇతడు దేవుని మహిమపరుస్తూ జీవితం గడిపించాడు. Before he was in the not the time of the living God. మరి జీవములోని దేవుని యొక్క సమయంలో లేనప్పటికీ, but when God changed his life and he given extended his life and he came into the time of the living God. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుడు ఇతన్ని దర్శించి ఇతని యొక్క ఆయుష్ను దేవుడు పెంచాడో అప్పుడు దేవుడి యొక్క సమయంలోనికి ఇతడు వచ్చాడు. Then same king is started reflecting for the what God has done in his life. ఇదిగో ఎప్పుడైతే దేవుడు ఇతన్ని దర్శించి జీవితాన్ని పొడిగించాడో అప్పుడు తన యొక్క జీవితాన్ని ఇతడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దేవుని కొరకు. And if you see in the verse same chapter 38 and verse 17, ఇదే అధ్యాయంలోనే మనం 38వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనం మనం గమనిస్తే, and surely it was for my benefit that I suffer such anguish. ఇక్కడ మనం గమనిస్తే మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యేను అనే మాట మనకు కనబడుతుంది. Amen, hallelujah. Amen, hallelujah. In your love you keep me from the pit of a distraction. You have put all my sins behind your back. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములను నీవు పారవేసేదివి అని రాయబడింది. Amen, hallelujah. Amen, hallelujah. Your time is running bad. ఇదిగో నీ యొక్క సమయం అనేది చాలా చెడ్డదిగా ఉండొచ్చు. And your situations are very bad in your life. నీ జీవితంలోనే అతి కష్టమైన జీవితాన్ని ఇప్పుడు జీవిస్తూ ఉండొచ్చు. You might be challenging everyone. If my time comes, I will do good to everyone. నీవు గాని అంటూ ఉండొచ్చు, నీవు సవాలు ఎదుర్కొంటూ ఇదిగో నా సమయం సరిగా లేదు, అయితే ఒక మంచి సమయం నేను చూసుకుంటాను అంటుండొచ్చు. You might be thinking that this time is going bad, but I need to do good things. అయితే నా సమయుడు బాగాలేదు, అయితే నేను మంచి కార్యాలను నేను చెయ్యాలి అని అనుకుంటూ ఉండవచ్చు. But let me tell you one thing. అయితే నీకు ఒక విషయం చెప్పనివ్వండి. If you come into the God's timing, నీవు దేవుని యొక్క సమయంలోనికి నీవు వస్తే, then everything will change. అప్పుడు అన్ని విషయాలు కూడా మారిపోతాయి. Why your timing is going bad? ఎందుకు నీ సమయము మరి దుర్వ్యవస్థగా ఉంటా ఉంది? Because you are in the sinful nature. That is the reason your timing is bad. నీ సమయం అనేది చెడ్డదిగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే నీవు చేసినటువంటి పాపములే. Amen, hallelujah. Amen, hallelujah. When you sin, నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో you go out of the timing. నీవు దేవుడి యొక్క సమయాన్ని దాటిపోతూ ఉంటావు. And if you don't sin, నీవు గని పాపం చేయకుండా and ఉన్నట్టయితే, if you look to God, నీవు దేవుని వైపు చూస్తూ ఉన్నట్టయితే, and you are in the right timing of the living God. నీవు జీవమునైన దేవుని యొక్క సమయంలో నీవు ఉంటావు. In the John 7:6, మరి మనం గాని ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే, and Jesus is telling like this. యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. Therefore Jesus told them, my time is not yet here, for you any time will do. The world cannot hate you, but it hates me because I testify that its works are evil. You go to the festival. I am not going to up to this festival because my time has not yet fully come. యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం దాకా మనం చదువుకుందాం. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెలుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళాలని వారితో చెప్పాను. For you as a human being, any time is good. మరి మనుష్యులముగా మనం చెప్తా ఉంటాం ప్రతి సమయం కూడా మంచిది అని. And you can do anything in this timing. ఏదైనా కూడా మీ సమయంలో మీరు చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. And if you see here, Jesus is telling my time is not yet come. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నా సమయం ఇంకనూ రాలేదు అని అంటూ ఉన్నాడు. You need to understand this. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. God will work in time. దేవుడు తగిన సమయంలో ఆయన పని చేసేవాడే ఉన్నాడు. God never works out of time. దేవుడు సమయము కాని సమయంలో ఆయన పని చేయడు. God kept everything for you in the right time. దేవుడు తగిన సమయంలోనే దేవుడు మీకు అన్ని కూడా చేసి పెట్టాడు. But you are away from the timing and you are seeing bad things happening in your life. అయితే నువ్వు దేవుని యొక్క సమయాన్ని మించి వెళ్ళిపోతూ ఉన్నావు
కాబట్టే నీ జీవితంలో చెడ్డవి జరుగుతూ ఉన్నాయి. When you come into the timing of the Lord, నీవు ఎప్పుడైతే జీవములోని దేవుని యొక్క సమయములోనికి నీవు తిరిగి వస్తావో, everything will happen in the right time and right place. అప్పుడు అన్ని కూడా సరైనటువంటి విధానములో, సరైన సమయంలో, సరైన స్థలంలో జరిగిపోతాయి. If you see in the John chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, and Jesus was making water into the wine. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ నీటిని ద్రాక్షరసముగా మార్చివేశాడు. And when we see here, he is in verses 4, chapter 2 in verses 4, మరి ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే, Jesus is telling to his mother, యేసుక్రీస్తు ప్రభు తన తల్లి అయిన మరియమ్మతో చెప్తున్నాడు, "Women, why do you involve me?" Jesus replied, "My hour has not yet come." అమ్మా, ఈ విషయంలో నీవు నన్ను ఎందుకు మరి చేరమని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు? అమ్మా, నాతో నీకేం పని? నా సమయము ఇంకను కూడా రాలేదు అని అంటున్నాడు ఆయన. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. There is a miracle going to happen. ఇక్కడ ఒక అద్భుతము జరగబోతుంది. For that miracle, Jesus came in before time. మరి ఆ యొక్క అద్భుతము చేయడము కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సమయానికంటే ముందుగానే వచ్చాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. That is the reason the time has not come to happen to do the great miracle, but he is waiting near the doorstep of your time. ఇదిగో ఆ యొక్క గొప్ప అద్భుతము చేయడానికంటే ముందుగానే ఆయన ద్వారము దగ్గరనే ఆ కార్యము చేయడానికి నిలవబడి ఉన్నాడు. So he is waiting. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులారు అక్కడ వేచి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. So he is telling his time has not come, means God Jesus is working in time to help you, to take you out from the pit, to keep you in the great position. ఇక్కడ మనం ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్నాడు, అమ్మా, నా సమయం ఇంకా కూడా రాలేదు ఆ యొక్క అద్భుతాన్ని చేయడానికి అంటాడు. అదే విధంగానే నీ జీవితంలో కూడా నీవు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క మరి గొంతులో నుంచి దేవుడు వెలుపలికి తీసి అద్భుతమైన దేవుడిని నడిపించడానికి సమయం అనేది ఉంటుంది. Just imagine, ఒకసారి నువ్వు ఆలోచన చేయి, if the marriages happen after 2 days. మరి ఆ యొక్క మరి వివాహము 2 రోజుల తరువాత గాని జరిగి ఉంటే, if Jesus is not there, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు గాని అక్కడ గాని లేకపోయినట్టయితే, is that miracle is going to happen in that place? మరి ఆ యొక్క స్థలములో అద్భుతం జరిగేదా అండి? No, లేదు, జరిగేది కాదు. nowhere. అస్సలు జరగదు. Because Jesus is there in the right time in that place. That is the reason miracle is happening. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తగిన సమయంలో, సరైన సమయంలో అక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది. So Jesus is working in the right time. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తగిన సమయంలోనే, సరైన స్థలంలోనే ఆయన పని చేస్తూ ఉన్నాడు. God never changes. దేవుడు ఆయన మారిపోయేటటువంటి వాడు కాడండి. He before the same, now is same, and future also be the same. మరి గడిచిపోయిన నిన్న అయితేమి, జరుగుతున్న ఎప్పుడైతేమి, రాబోయేటువంటి రేపైతేమి ఆయన ఒకటే విధంగానే ఉన్నాడు. He never changes. ఆయన మారిపోయే దేవుడు కాడు. And we as a human being, we change our mind, we change our mood, we change our situations, we run behind some things for to happen the good things in our life. మన ఆలోచనలో మనం మారిపోతూ ఉంటాం, మన ప్రవర్తనలో మనం మారిపోతూ ఉంటాం, మన యొక్క సమస్యలను బట్టి మనం మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం ఆ రీతిగా మారిపోయేవాడు కాదు. మనము మారిపోయే సమస్యలను మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. But God's timing will be the same. అయితే దేవుని యొక్క సమయం అనేది అది ఒకటే విధానంలోనే ఉంటుంది. But we as a human being, we run out of the time and we will be in the evil time sometimes. మనము దేవుని యొక్క సమయాన్ని విడిచిపెట్టి దానికి దూరంగా మనము పారిపోయి ఆ యొక్క దురవస్థను మనం తెచ్చుకుంటూ ఉంటాం. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. Let me go a little deeper about this. మరి ఈ విషయంలో మరింత లోతుగా నన్ను వెళ్ళనివ్వండి. Actually, God assigned me to be in the right path, in the right way. దేవుడు తగిన సమయంలో, తగిన విధానంలో ఉండడానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. But as a human being, I sinned against God. అయితే మనిషిగా మనము పాపము చేస్తూ ఉన్నాం. And I came out of the timing of the God. మరి దేవుని యొక్క సమయానికి దూరంగా మనం అయిపోతూ ఉన్నాం. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. So as a human being, కాబట్టి మనుషులముగా we sin.
మనం పాపం చేస్తాం. But we need to look where we missed God, and we need to go back again to the same timing, and we have to work with the living God. మనం ఎక్కడైతే పాపం చేసి దేవుని యొక్క సమయాన్ని మనం కోల్పోయామో, కాబట్టి మనం మరలా తిరిగి ఆ జీవన దేవుడి దగ్గరకు వచ్చి మన సమయాన్ని మనం సరి చేసుకోవలసిన వారంగా ఉంటాం. If you are not able to go to that same place where you fall, నీవు ఎక్కడైతే ఆ యొక్క విషయాన్ని కోల్పోయావో అదే స్థలానికి నీవు కానీ వెళ్ళకపోయినట్టయితే you will see the consequences happening in your life, దాని ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. and you will go to see the bad things happening in your life. మరి నీవు గాని అరిదిగా సరి చేసుకోకపోయినట్టయితే నీ జీవితంలో చెడ్డ కార్యాలు జరగడం. Let me share an example. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి నన్ను. You will clearly understand this. మీరు పూర్తిగా అప్పుడు అర్థం చేసుకుంటారు. King David was in his house in the upstairs. దావీదు తన ఇంటిలో మేడ గది పైన ఉన్నాడు. And he is supposed to go to war. మరి ఇతడు వాస్తవానికి యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుంది. But he couldn't go to war, and he was sleeping, and he was laying in his bed, and suddenly come out from the bed, and he started seeing Bathsheba bathing near her bathtub. ఇదిగో దావీదు యుద్ధానికి వెళ్ళవస్తుంటే అతడు వెళ్ళటం మానేసి ఇంట్లో పడుకున్నాడు, నిద్రపోయాడు, లేచాడు. బయటికి వచ్చి చూస్తే ఒక ఆమె, మరి బత్షెబ అనే ఆమె మరి స్నానం చేయడాన్ని చూచాడు. Amen, hallelujah. Amen, hallelujah. So God assigned a timing to the David. దేవుడు దావీదుకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. But he is supposed to be in the war. ఇతడు అప్పుడు యుద్ధంలో ఉండాలి. And he called to be win over, and he called to be in that war. ఇతడు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో విజయము పొందవలసిన వాడై ఉన్నాడు. But he was enjoying in his pleasure by seeing something from his upstairs. అయితే ఇతడు తన ఇంటి పైన ఉంటూ చూడకూడని ఒక దృశ్యాన్ని చూచి దాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. He sinned against Bathsheba. మరి ఆ యొక్క బత్షెబకి వ్యతిరేకంగా ఇతడు పాపము చేశాడు. When he sinned against Bathsheba, మరి బత్షెబకు వ్యతిరేకంగా ఇతడు పాపం చేసినప్పుడు, and Nathan came to him, మరి నాతాను వచ్చాడు. and he started telling, మరి చెప్పడం ఈ విధంగా ప్రారంభించాడు. you sinned, నీవు పాపము చేశావు. and David started repenting himself. మరి దావీదు అప్పుడు పశ్చాత్తాపపడటం ప్రారంభం చేశాడు. And he started realizing that he did wrong against God. తాను చేసినటువంటి యొక్క పాపము దేవునికి వ్యతిరేకమైనది చేస్తానని అప్పుడు పశ్చాత్తాపపడటం ప్రారంభం చేశాడు. And he came back again to the God. మరి మరలా దేవుడి దగ్గరకు ఇతడు రావటం ప్రారంభమైంది. And he started crying to God. ఇతడు దేవుడి దగ్గర ఏడవడం ప్రారంభించాడు. And he started repenting, and he is giving his life to God. పశ్చాత్తాపపడటము, దేవునికి మరలా తిరిగి తన జీవితాన్ని సమర్పణ చేసుకోవడం జరిగింది. And he come back again to the God's timing. మరలా తిరిగి దేవుని యొక్క సమయంలోనికి దావీదు వచ్చాడు. But there was a disaster happen around him. అయితే అతని మధ్యలో అతని చుట్టుపక్కల ఒక గొప్ప ఉపద్రవము సంభవించింది. But God has changed everything, and he brought into the place again. అయితే దేవుడు పరిస్థితులన్నీ కూడా దేవుడు మరలా తిరిగి మార్చివేసి మరలా తిరిగి దేవుడు దావీదును ఉంచవలసిన స్థానంలో ఉంచాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. But even though he is a sinful person, ఇతడు పాపము చేసినప్పటికీ కూడా, and he is the father of the next generation. అయితే ఇతడు తరువాత తరానికి మరి పితరుడుగా ఉన్నాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. He is in the right time. ఇతడు తగిన సమయంలోనే ఉన్నాడు. First he missed the timing. ఇతడు దేవుని యొక్క సమయాన్ని విడిచి పారిపోయాడు. And he started seeing bad things happening around him. ఇదిగో ఇతడు ఈ చుట్టూతా కూడా మరి దుర్వార్తలు. And he started realizing. ఇతడు పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. And he given to God his life. దేవుడికి తన జీవితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. And he came back again. మరలా తిరిగి దేవుడి సమయంలోనికి వచ్చాడు. Let me tell you a secret here. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్పనివ్వండి. Your timing నీ సమయము is in the cross. సిలువలో ఉంటా ఉంది. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. If your time is going bad,
నీ యొక్క సమయం గాని ఒకవేళ దురవస్థదిగా if your situations are bad, నీ పరిస్థితులన్నీ కూడా దురవస్థగా ఉంటూ ఉన్నట్టయితే, if no one can help you out, ఎవరు కూడా నిన్ను వెలుపలికి తీసుకుని రాని పరిస్థితుల్లోనే గాని ఉంటే, but you need to realize one thing, ఇదిగో నీవు ఒక విషయాన్ని గ్రహించాలి, గుర్తించాలి, and you have to come back to the God's timing. నీవు దేవుడి యొక్క సమయంలోనికి రావాలి, and in the timing everything will be changed. ఆ సమయంలోనే నీ ప్రతి పరిస్థితి కూడా మారిపోతుంది. That is the timing of the God. అది దేవుని యొక్క సమయము. The timing of the God has been open for everyone. దేవుని యొక్క సమయము ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ తెరిచి ఉంచబడింది. Whoever person sinned against God, but you have to come back again to the same timing. The timing is the cross. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారో అటువంటి వారు పశ్చాత్తాపపడి తిరిగి శిలువ దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క సమయం మార్చబడుతుంది. When you come to the God's timing, దేవుని యొక్క సమయంలోనికి నువ్వు వస్తే, whoever is against your life, నీ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా, whoever wants you to do bad in your life, ఇదిగో నీ జీవితంలోకి చెడును దురవస్థలు తెచ్చిన వాటన్నింటినీ కూడా, whatever the situation you are going through, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తూ ఉంటున్నావో, whatever the painful situation you are going through, ఎటువంటి బాధాకరమైన నువ్వు వెళ్తూ ఉంటున్నావో, even you are in the deadly situation, నీవు ఒకవేళ చాలా భయంకరమైన మరణపుకరమైన పరిస్థితి కూడా నీవు వెళ్తూ ఉన్నప్పటికీ, but God will bring you out. ఇదిగో దేవుడు నిన్ను వెలుపలికి తీసుకుని వస్తాడు, and he will extend your life. ఆయన నీ జీవితాన్ని పొడిగిస్తాడు, and he will extend your life like how he extended life of Hezekiah. ఇదిగో ఏ విధంగా అయితే దేవుడు హిజ్కియాకు జీవితాన్ని మార్చి అతని యొక్క బ్రతుకును మార్చి ఆయుష్ను ఇచ్చాడు, అదే విధంగా నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. and he changes your life and he will keep you in the right path and in the right timing. ఆయన నీ జీవితాన్ని మార్చి సరైన స్థలంలో సరైన విధంగా నీ యొక్క సమయాన్ని మార్చేది దేవుడై ఉన్నాడు. then you will see the great things are going to be happen in your life. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. Amen. హల్లెలూయా. You need to see the God's timing and the God's cross. ఇదిగో నీవు నీ యొక్క సమయాన్ని సిలువ దగ్గరకు వచ్చి నీవు చూడాలి. when you come to the cross, నీవు ఆ యొక్క సిలువ దగ్గరికి వచ్చినప్పుడు everything will change. ప్రతిదీ కూడా మారిపోతుంది. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Today, my dear brothers and sisters, ఈ రోజు నా ప్రియ సహోదరులారా సహోదరులు, whoever hearing this message, ఈ యొక్క వర్తమానం వింటున్న వారులారా, you lost your ways and you lost your works and you lost everything in your life. ఇదిగో నీ జీవితంలో నీ సమయాన్ని నువ్వు కోల్పోయావు, నీ పరిస్థితులను కోల్పోయావు, నీ ప్రతి దాన్ని కూడా నువ్వు కోల్పోయిన వాడుగా నువ్వు ఉండొచ్చు. but you need to come back again to the Lord's timing. అయితే నీవు తిరిగి ప్రభు యొక్క సమయం దగ్గరికి నీవు రావాలి. Today, ఈ రోజు give your life to Jesus. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు. This is the right time that God is calling you. ఇది తగినటువంటి సమయము దేవునికి నీ జీవితాన్ని ఇవ్వడానికి. Don't say that I will change after some day, after some time, but today is your right time. అయితే నువ్వు చెప్పద్దు, ఇదిగో మరి తర్వాత ఇదిగో ఇంకొక కొన్ని రోజులకు అని చెప్పి నువ్వు చెప్పద్దు, కానీ ఇదే తగినటువంటి సమయము, అనుకూలమైన సమయము. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. A young man came to me ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. and he started telling me, అప్పుడు నాతో ఈ విధంగా చెప్పడం అతను ప్రారంభించాడు. brother, సహోదరుడా, I am a Gentile, నేను ఒక అన్యుణ్ణి, but I believe in Jesus. అయితే నేను యేసుక్రీస్తును నమ్ముతున్నాను. When I started believing in Jesus, నేను యేసుక్రీస్తును నమ్మడం ప్రారంభించాక, when I started repenting and given my life to Jesus, పశ్చాత్తాపపడి నా జీవితాన్ని దేవునికి ఇవ్వడం ప్రారంభించినప్పుడు everything was good. అంతా బాగా ఉండింది. When I changed my life and I started seeing money and started seeing other things in my life, I seen the pathetic situations happen around me. అయితే నేను ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి వ్యర్థమైనటువంటి ధనం కొరకు మిగతా విషయాల కొరకే నేను ఎప్పుడైతే నేను చూడటం ప్రారంభించినా అప్పుడు నా జీవితంలో దురవస్థ ప్రారంభమైపోయింది. And today also I am unable to come to church, but something forced me to go to church. ఇప్పుడు కూడా నేను అసలు మందిరానికి నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, కానీ అయితే నన్ను ఏదో బలపరిచింది ఇదిగో దేవుడి యొక్క దగ్గరకు రావడానికి. When I come to you now, నేను ఈ రోజు నీ దగ్గరికి రావడానికి, when I'm hearing the message, నేను వాక్యాన్ని వింటూ ఉండగా my life has been transformed. నా జీవితం మారిపోయింది. I thought I was in the wrong path and the wrong timing now. నేను పాత మార్గంలో పాత సమయంలో ఉన్నాను, తప్పు సమయంలో ఉంటుంది. I changed my life now. నా జీవితాన్ని ఇప్పుడు నేను మార్చుకున్నాను. And I will give my heart back again to Jesus. నా యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి మరలా నేను ఇస్తూ ఉన్నాను. And I started praying to him.
మరి నేను దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. And he started seeing the great things happening day by day. మరి అతడు రోజు తర్వాత ప్రతిరోజు కూడా అతడి జీవితంలో అద్భుతాలను చూడటం ప్రారంభమైంది. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. The God's timing is full of miracles. మరి దేవుని యొక్క సమయము అద్భుతాలతో నిండినదై ఉంటా ఉంది. God's timing is full of life. ఇదిగో దేవుని యొక్క సమయము జీవాన్ని గురించినదై ఉంటా ఉంది. God's timing is all about the prosperity. దేవుని యొక్క సమయము నిన్ను వర్ధిల్ల చేయడమే ఉంటా ఉంది. God's timing is full of blessings. దేవుని యొక్క సమయము ఆశీర్వాదాలతో కూడినదై ఉంటా ఉంది. But God, you need to think about it and you need to come back again. అయితే నీవు మరలా ఒకసారి ఆలోచించి తిరిగి ఆయన దగ్గరకు రావాలి. If you see that God is expanding years, ఇదిగో నీవు ఇక్కడ కానీ గమనిస్తే మరి జీవిత దినములను ఆయన పొడిగించడం ఆలోచిస్తే, and it's not mean that he is expanding life. సమయాన్ని మరి పొడిగించడం అనేది కాదు గాని సంవత్సరాలను దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు. And it is giving time to you to work back again with Jesus. ఇదిగో నీవు మరలా కలిసి యేసుక్రీస్తుతో పాటు కలిసి కార్యాలను చేయాలని దేవుడు ఆ విధంగా చేస్తున్నాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. Today, my dear brothers and sisters, ఈ రోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, give your life to Jesus నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు and come back. మరి తిరిగి దేవుడి దగ్గరకు రా. And God is going to bless you దేవుడు నిన్ను ఆశీర్వదించ in ఇష్టపడుతున్నాడు. the right timing, మరి సరైన సమయంలో, in the right path, సరైన మార్గంలో with the great miracles. గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. Shall we look to God and pray? దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దామా? If you see in the Hezekiah's life, మరి హిజ్కియా యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తాం. God extended his life. అతని జీవితాన్ని దేవుడు పొడిగించాడు. Before he was a silent king, అయితే ఇతడు ఒక సాధారణమైనటువంటి ఒక రాజు అయినప్పటికీ, but when God extended his life, ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుడు పొడిగించాడో and he started doing great things for God, ఇతడు దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. whatever the God's plan to work in Judah, he started working there. ఇదిగో యూదాలో దేవుడు ఏవైతే చేయాలని చెప్పిన దేవుడు ఆశపడ్డాడో ఆ విషయాలను కూడా ఇతడు చేయడం ప్రారంభం చేశాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, Jesus is with you. యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉన్నాడు. Amen, hallelujah. ఆమేన్, హల్లెలూయా. Gracious Heavenly Father, కృపగలిగినటువంటి మా తండ్రి, Lord Jesus, thank you for this wonderful day. యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for this wonderful time. మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. Lord, you spoke to us so many deeper things in our life. ఇదిగో ప్రభువా, చాలా లోతైనటువంటి విషయాలను కూడా మీరు ఈ రోజు మాతో మాట్లాడారు. Lord, sin is waiting in our doorstep. ఇదిగో ప్రభువా, మరి పాపము మా యొక్క తలుపు దగ్గర అది వేచి ఉంటా ఉంది. But even though, Lord, you are saving our lives and you are trying to tell us to come back again to your timing. అయినప్పటికీ నీ ప్రభువా, మమ్మల్ని నీ దగ్గరకు రావాలని నీవు ఇష్టపడుతూ ఉన్నావు. In the cross you did everything to our lives, O Lord. శిలువలో ప్రభువా, మా జీవితాల కొరకైన సమస్త మా కార్యాలను నీవు చేశావు. Through Jesus you saved my life. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా జీవితాలను రక్షించండి. And today as a human being I can be in your timing through Jesus. ఇదిగో ప్రభువా, మానవులముగా ప్రభువా, ఇదిగో తండ్రి, మీ యొక్క సమయంలోనికి మేము ఇప్పుడు వస్తూ ఉంటున్నాం. And I give my life to you, Lord. మా జీవితాన్ని ప్రభువా నీకు ఇస్తూ ఉన్నాను. Take back again అయ్యా, తిరిగి ప్రభువా నా జీవితాన్ని తీసుకోనండి to that glory. నీ యొక్క మహిమ కొరకు. In the matchless name of our Lord Savior Jesus Christ we pray. శ్రేష్టమైన దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని I ఆశీర్వదించును. believe this word is for you. నేను నమ్ముతున్నాను ఈ వాక్యం ఇది మీ కొరకు. And God will transform your life. దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.